వెల్కమ్ టు ద బ్లాగర్ ఆర్ బ్లాగ్ స్పాట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియో సిరీస్ లో మనం బ్లాగర్ అంటే ఏంటి, బ్లాగర్ తోటి మనం బ్లాగ్ ని ఎలా డెవలప్ చేయొచ్చు, అసలు బ్లాగ్ లో సెట్టింగ్స్ ఏంటి, అసలు బ్లాగర్ అంటే ఏంటి, ఈ హిస్టరీ అంతా చూద్దాం. సో ఫస్ట్, బ్లాగర్ ఈజ్ ఏ బ్లాగ్ పబ్లిషింగ్ సర్వీస్ దట్ అలౌస్ multi-user blogs with the time-stamped entries. It was developed by the Prelabs, which was bought by the Google in 2003. Generally, the blogs are hosted by Google at a subdomain of blogspot.com. ఇప్పుడు దీన్ని ఫస్ట్ 2003లో Prelabs వాళ్ళు డెవలప్ చేశారంట. తర్వాత 2003 కన్నా ముందు 2003లో గూగుల్ వాళ్ళు దీన్ని కొనేశారు. ఓకే, జనరల్లీ బ్లాగ్స్ ఆర్ హోస్టెడ్ బై ద గూగుల్. మనం ఈ బ్లాగర్ తోటి చేసిన సైట్స్ అన్ని కూడా ఎక్కడ హోస్ట్ అయి ఉంటాయి? గూగుల్ సర్వర్లో సేవ్ అయి ఉంటాయి. జనరల్ గా వీటికి ఎక్స్టెన్షన్ వచ్చి blogspot.com అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే నేను ramesh.com ఇలా ఉండదు. మీరు బ్లాగ్ చేస్తే ఎలా ఉంటుందంటే ramesh.blogspot.com ఇలా ఐడి వస్తుంది అనమాట. మనకి ఇలా వెబ్సైట్ నేమ్ వస్తుంది, లేకపోతే బ్లాగ్ నేమ్ blogspot.com. ఓకే, ఇలా వస్తుంది. సో మీరు ఫస్ట్ బ్లాగ్ని క్రియేట్ చేయాలి అంటే మీకు కంపల్సరిగా జీమెయిల్ అకౌంట్ ఒకటి ఉండాలి. నాకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంది, apsft.blogger. సో సైన్ ఇన్ అవుతున్నాను. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత న్యూ ట్యాబ్ తీసుకోండి. తీసుకుని బ్లాగర్ BLOGGER లేకపోతే blogspot BLOGSPOT.com అని సెర్చ్ ఓపెన్ చేయండి. సో నేను ఫస్ట్ సారి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు మళ్ళీ లాగిన్ అవ్వమని అడుగుతూ ఉంటుంది. ఓకే, లాగిన్ అవుతున్నా. ఒక్కసారి లాగిన్ అయితే నెక్స్ట్ సారి నుంచి మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు గూగుల్ ప్లస్ ప్రొఫైలా బ్లాగర్ ప్రొఫైలా? నేను గూగుల్ ప్లస్ ప్రొఫైల్ని ఓకే చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేశాను. సో ఇంతవరకు కూడా నేను గూగుల్ ప్లస్ ప్రొఫైల్ని ఓకే చేయలేదు. బ్లాగర్ ఓకే, జనరల్ మెయిల్ రైట్ అప్గ్రేడ్. So process in using the Ramesh blogger tag as your name may not result in the best experience on the Google. Go back. సో రమేష్ ప్లేస్లో బ్లాగర్ అని ఇస్తున్నాను. యాక్చువల్గా ఇలాంటి నేమ్స్ని తీసుకోదు ఇది బ్లాగర్ అని. సో ప్రాసెస్ ఎనీవే. సో మనకి గూగుల్ ప్లస్ ప్రొఫైల్ వర్క్ అవుతుంది. కంటిన్యూ కొట్టేసేయండి. ఎవరిని యాడ్ చేసుకో, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సో కంటిన్యూ, యాడ్ మోర్ పీపుల్. చూడండి, ఫాలో కొట్టండి. ఓకే, గాట్ ఇట్. సో ఇవన్నీ కూడా అడుగుతుంది కాబట్టి కొడుతున్నాను నేను. కంటిన్యూ అనేవే. సో ఏదో ఒక ఇమేజ్ అడుగుతుంది ఇక్కడ. ఏదో ఒక ఇమేజ్ అంటే మీది ఇమేజ్ ఉన్నట్టయితే మీ ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. నేను బ్లాగర్ది ఇమేజ్ అప్లోడ్ చేస్తాను.
రీసైజ్ చేస్తున్నాను ఇమేజ్ని 300 పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను కొద్దిగా పైకి తీసుకెళ్తున్నా. బ్లాగర్ ట్రైనింగ్ వీడియోస్ అని పెడుతున్నాను. సో ఫాంట్ కొద్దిగా పెద్దది చేస్తున్నాను. తెలుగు. సో ఇమేజ్ సేవ్ యాజ్. కంపల్సరిగా మీరు నేమ్కి మీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయటట్టు ఇచ్చుకోవాలి. ఎస్ఈఓ పర్పస్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. బ్లాగర్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు గూగుల్ ప్లస్ ప్రొఫైల్లో ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా స్క్వేర్ ఇమేజ్ పెట్టుకోవటం బెనిఫిట్. అది కరెక్ట్గా మనకు మ్యాచ్ అవుతుంది కదా ఇక్కడ. సో ఇది మన ప్రొఫైల్. సో ఫినిష్ కొడుతున్నాను. సో ఇప్పుడు చూడండి కంటిన్యూ టు బ్లాగర్ అని అడుగుతుంది కదా. ఇప్పుడు మనకి బ్లాగర్ డాష్ బోర్డ్ అపియర్ అయింది. సో తర్వాత మనం ఇండివిజువల్గా ఏమేమి బ్లాగర్స్ ఏమేమి బ్లాగ్ సైట్లు క్రియేట్ చేసుకోవాలో, బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ న్యూ బ్లాగ్ని ఓపెన్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎలా న్యూ బ్లాగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. సో ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లస్ ఇంకొకటి, ఈ వీడియోస్ అన్నీ కలిపి నేను apsft.in అనే సైట్లో పెడుతున్నాను. యాక్చువల్గా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి వచ్చినా సరే ఇక్కడ మీరు ఇక్కడ కోర్సెస్ అనే ఆప్షన్ మీకు కనపడుతూ ఉంటుంది. అందులోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వచ్చు. సో అందులో క్విజ్ కూడా పెడతాను, క్విజెస్ నోట్స్ కూడా పెడతా ఉంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.